అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు విడుదలైంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే దేశంలో ఉన్న ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క యూనివర్సిటీలో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి ఈ యొక్క ఉద్యోగాలకైతే భర్తీ ఉంటుంది. సో తెలంగాణ సంబంధించిన వారైనా ఆంధ్రకు సంబంధించిన వారైనా ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు 10th జనవరి 2026 నుంచి అయితే స్టార్ట్ అయింది. సో ఈ యొక్క అప్లికేషన్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th ఫిబ్రవరి 2026 వరకు అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో ఫిల్అప్ చేసిన తర్వాత ఆ యొక్క ప్రింట్అవుట్ కాపీని అదేవిధంగా దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనము 500 రూపాయల అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మనము ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ని మొత్తం కూడా మనకు ద రిజిస్ట్రార్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంఫాల్ సంబంధించిన అడ్రస్కి బిఫోర్ 22nd ఫిబ్రవరి లోపు అయితే మనం పంపించాలి అని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో ఆ యొక్క ప్రింట్అవుట్ కాపీని అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అప్లికేషన్ ప్రాసెస్లో మనకి పోస్టల్ మెయిల్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ ఈ యొక్క అడ్రస్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్రస్కి మనం పోస్టల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకు సెలెక్ట్ అయిన వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి SC/ST కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే కట్టాల్సిన అవసరం లేదు. సో SC/STలు ఫిజికలీ డిసేబుల్స్ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్ అందరూ కూడా వారికి ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో మిగతా జనరల్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 500 రూపాయల అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిప్యూటీ రిజిస్ట్రారు, అసిస్టెంట్ ఇంజనీరు, మెడికల్ ఆఫీసరు, స్టూడెంట్ వెల్ఫేరు, స్పోర్ట్స్ ఆఫీసరు, జూనియర్ ఇంజనీరు, కంప్యూటర్ ఆపరేటరు, పర్సనల్ అసిస్టెంటు, UDC, డ్రైవరు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటూ మనకు రకరకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా దానికి సంబంధించిన జీతాలు అవన్నీ కూడా మనం చెక్ చేసే ముందు ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల మనకు ఈ యొక్క సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మనకు ఉద్యోగం సంపాదించే అవకాశం అయితే లభిస్తుంది. కాబట్టి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క యూనివర్సిటీ ఉంది కాబట్టి ఆ యొక్క యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో బేసిక్లో మనకి కేవలం 10th క్లాస్ పాస్ అవ్వడం ద్వారా మనం ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి మల్టీటాస్కింగ్ ఉద్యోగానికి సంబంధించి కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా కూడా ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి లోయర్ డివిజన్ క్లర్క్ LDCకి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా మనకు డ్రైవర్ ఉద్యోగం సంబంధించి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా కనీసం ఒక 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్లో ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాన్ని కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా అప్పర్ డివిజన్ క్లర్క్ UDCకి కూడా మనకి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఒక యూనివర్సిటీ నుంచి ఒక బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే కనుక మనకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గానే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా క్వాలిఫికేషన్స్ మినిమం 10th క్లాస్తో మొదలుకుంటే మనకి డిగ్రీ వరకు అయితే మనకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసేదానికి ఖచ్చితంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి క్లియర్గా తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఒకసారి చూడండి. సో అప్లై చేసే ముందు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క వీడియోలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వాటికి ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇక్కడ కూడా మర్చిపోకండి. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత మనము ఆ యొక్క అప్లికేషన్తో పాటుగా మనకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మనము ద రిజిస్ట్రార్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లంప్లెట్ ఇంఫాల్ మణిపూర్ 795004 అనే అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ మనం ఏదైతే మనం అప్లై చేస్తున్నామో దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా మనం టాప్ పొజిషన్లో రాయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఖచ్చితంగా 10th క్లాస్ ద్వారానే మనము ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఆన్లైన్ అప్లై చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సెండ్ చేయండి, వారికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ అయితే మన యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.